కమిటీ. ఆ కమిటీ వేసి మన సంఘం ఎందుకు డెవలప్ కావట్లేదురా, ప్రార్థన చేద్దాం రండి అని కూర్చున్నారు. ప్రార్థన చేసే ముందు అనుకున్నారంట, మన ప్రార్థన దేవుడు ఆలకించాలంటే ఒకరి తప్పులు ఒకరితో ఒప్పుకుందాంరా, ఆ తర్వాత ప్రార్థన చేస్తే దేవుని దగ్గరికి ధూపంలాగా ఎగురుకుంటా వెళ్ళిపోద్ది, వెంటనే దేవుడు ప్రతిఫలం ఇస్తాడు అని చెప్పి, సరే తప్పులు ఒప్పుకుందాం అన్నావు కదా, అసలు నీ తప్పేటో చెప్పరా అని ఈయన అడిగారంట. ఇరుక్కుపోయినట్టున్నానని చెప్పి కాదనలేక స్టార్ట్ చేశాడంట. ఒరే అబ్బాయి, ఎవరికి చెప్పొద్దు, మరి ముఖ్యంగా నా బలహీనత మా ఆవిడికి అస్సలు చెప్పొద్దు, ఎవరికి చెప్పు, ఏటో చెప్పు అన్నారు. ఏమి లేదురా, నేను ఆదివారం మాత్రం పొరపాటు తాగను. ఆదివారం పొరపాటున మందు ముట్టుకోను. ఆదివారమే కాదు, 40 రోజులు ఉంటాయి కదా మాకు, అదే 40 రోజులు ముందు ముట్టుకోను. ఆదివారం తాగను కానిరా, సోమవారం నుంచి శనివారం వరకు మాత్రం తాగుబోతుల సంఘానికి ప్రెసిడెంట్ నేను. దేవదాసు మళ్ళీ పుట్టాడు, ఇదిరా నా బలహీనత, ఇన్ని సంవత్సరాలు బట్టి నేను తాగుతున్న సంగతి మా ఆవిడికి కూడా తెలియదురా అన్నాడంట. అరే మీ ఆవిడికి తెలియకుండా ఎట్లా మెయింటైన్ చేసావు? ఏమి లేదురా, డ్యూటీ అయిపోతుంటాడు తాగుతా, దాని వాసన రాకుండా ఉండటానికి ఎంత ఒక్కపడి నోట్లో వేసుకుంటా. మా ఆవిడ వచ్చి అంటది, తాగావు కదా అంటే నేనంట, రా కావాలంటే వాసన చూడు అంట. మా ఆవిడ వాసన చూసి, మా ఆయన ఒక్కపొడి వేసుకున్నాడు, ఈ పిచ్చి మొఖానికి తెలియదు. అరే నేను తాగుతున్న సంగతి మా ఆవిడికి తెలియదు, పాస్టర్ గారికి తెలియదురా, ఇదిరా నా పరిస్థితి అన్నాడు. సరే నాదైపోయింది, నీ బలహీనత ఏంటో చెప్పరంటే ఆవిడ స్టార్ట్ చేశాడట. ఆడేమి స్టార్ట్ చేశాడో తెలుసా? మన దాకా చర్చిలో నేను ట్రెజరర్గా ఉన్నా కదరా, డబ్బుల లెక్కంతా నేను చూసేవాడిని కదరా, ఆ డబ్బుల లెక్కలో 70,000 రూపాయలు నొక్కేశారా. నేను నొక్కిన సంగతి అయ్యగారు కూడా తెలియదు, నేను నొక్కిన సంగతి చర్చి వాళ్ళకి ఎవరికి తెలియదు, కమిటీ వాళ్ళకి కూడా తెలియదు, 70,000 రూపాయలు నొక్కాను రా అన్నాడు. ప్రతిమ ముగ్గురు, రే దేవుని డబ్బు నొక్కేవా, నీకు ఎట్లా ధైర్యం వచ్చిందిరా, అది దేవుని డబ్బు కదా, అట్టట్టా నొక్కేవరా అంటే ఆడంటాడంట, నార్మైండ్ రా, దీన్ని అంత సీరియస్గా తీసుకుంటారేంటి? ఆయన దేవుడు అన్నారు కదా, దేవుడు మాత్రమే కాదు, ఆయన మనకేమవుతాడు? మన తండ్రి. ఆయన నాకు తండ్రి అయినప్పుడు నేను ఆయనకి ఏమవుతాను? కొడుకునవుతాను. కొడుకు ఎవరు డబ్బులు తీసుకుంటాడు చెప్పండి రా, చూసారా? కొడుకు ఎవరు డబ్బులు తీసుకుంటాడు? తండ్రి డబ్బులే కదా. నా తండ్రి డబ్బులు నేను తీసుకున్నా. ఒకవేళ రేపు తర్వాత మీలో ఎవరైనా ట్రెజరర్లు అయితే మీరు కూడా తీసేసుకోండి. రూట్ మ్యాప్ చూపించాడు మా ఊరు. ఒరే నాయన, ఈ ఎంతకాలం దేవదూత కన్నా అనుకున్నా, దేవుని డబ్బే 70,000 రూపాయలు నొక్కేశాడని విచిత్రంగా చూస్తే మూడో వాళ్ళు అడిగారు, అరే నీ బలహీనత ఏంటో చెప్పరా అన్నారు. ఆవిడ స్టార్ట్ చేశాడు, ఒరే నేను రైల్వే డిపార్ట్మెంట్లో పనిచేస్తా కదా, అవును, నేను పనిచేసే చోట మా ఆవిడికి తెలియకుండా చిన్న ఫ్యామిలీ పెట్టా. అసలు దానికి తెలియదు. మా ఆవిడ అనుకుంటుంది నన్ను చూసి, మా ఆయన యోసేపు, మా ఆయన ఇస్సాకు, ఏకపత్ని వ్రతుడు, ఇలాంటి భర్త తగునా అమ్మా, ఇంకెక్కడైనా ఉంటుందా? నన్ను చూసి అనుకుంటుంది, ఒరే నాకు చిన్న ఫ్యామిలీ. చూడండి చర్చి వల్ల ఒకడు తాగుబోతు, ఇంకొకడు తిరుగుబోతు, ఇంకొకడు దేవుని మందిరానికి వచ్చి దేవుని మందిరపు సొమ్మును దొంగిలించేవాడు. క్రైస్తవ జనమా ఒక్కసారి ఆలోచించండి, ఎందుకు దేవుని రాజ్యం విస్తరించట్లేదు? చచ్చుబడిన అవయవాలు, సరిగ్గా పనిచేయని అవయవాలు, శక్తి వంచన లేకుండా పనిచేసేవాళ్ళు మందిరాల్లో కొదువుగా ఉండటాన్ని బట్టి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా ఎదుగుబొదుగులేని క్రైస్తవ్యంగా మిగిలిపోతుంది. ఈ ముగ్గురు మాట్లాడి 4వ వాడి వైపు చూశారు. ఒరే నీ బలహీనత ఏంటో చెప్పరా, మా గుట్టంతా విన్నావు, ఇంకా నీ గుట్టు చెప్పలేదు, నీ బలహీనత ఏంటో చెప్పరా అని 4వ వాడి వైపు ముగ్గురు చూస్తే విచిత్రం, 4వ వాడు అక్కడ లేడు. ఏమయ్యాడ్రా వీడని 4వ వాడి వైపు చూస్తే విచిత్రం ఏంటో తెలుసా? వాడు బోల్ట్ చూస్తే పరిగెత్తుతున్నాడు. వీళ్ళకి టెన్షన్ ఎక్కువైపోయి, రే ఆగరా అక్కడాగో, ఒరే నీ బలహీనత ఏంటో చెప్పరా, మా గుట్టంతా ఎన్నావు, నీ గుట్టిప్పలా, నీ గుట్టేటో చెప్పరా అంటే వాడు పరిగెత్తుతా అంటాడంట, అయ్యా నాకొక బలహీనత ఉంది, నాకున్న బలహీనత ఏంటంటే నాకేదైనా ఒక విషయం తెలిస్తే అందరూ 10 మంది చెవుల్లో ఊదేదాకా నా ఆయాసం పాయాసం అయిపోద్దయ్యా, నేను ఆగనయ్యా. వీళ్ళు అంటారంట, ఒరే మాకున్న బలహీనత కంటే నీ బలహీనత ఇంకా డేంజర్గా ఉందిరా, ఆగరా అంటే ఆడంటాడంట, ఆగుతా 10 మందికి చెప్పిన తర్వాత కానీ ఆగుతా.